ఎస్సీ సోషల్ మెథడ్స్ ఈ కమిటీ సిఫార్సుకు అనుగుణంగా 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో ఈ అంశాలకు ప్రాధాన్యతనిచ్చింది. జాతీయ దృక్పథంతో పాటు స్థానిక అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి రెండింటి మధ్య సమతుల్యాన్ని పాటించుట, భిన్నత్వంలో ఏకత్వం, నీటిని పొదుపుగా వాడుకొనుటను వరుసగా ఈ విలువలకు సంబంధించినవి. జాతీయ విలువ, ఆచరణాత్మక విలువ, వర్గీకరణ, ఉదాహరణలు పేర్కొటాను, స్పష్టీకరణలు ఈ లక్ష్యానికి చెందినవి. అవగాహన, ఆశయాలు, లక్ష్యాలు వరుసగా సుదూర గమ్యాలు, దగ్గరి గమ్యాలు, ఒక బోధనా వ్యూహం ఎంపిక వీటిపై ఆధారపడి జరగాలి. విద్యార్థుల ప్రజ్ఞాస్థాయి, ఉపాధ్యాయుని మూర్తిమత్వం, విషయ స్వభావం మరియు పాఠశాలలో అందుబాటులో గల వనరులు, ఆచరణ లేదా అనుప్రయుక్త దశకు అనువైన పద్ధతి, నిగమన పద్ధతి, రద్దయిన ₹1000 నోటు మరియు చలామణిలో ఉన్న ₹2000 నోటు అను వాటిని వరుసగా ఈ విధంగా పేర్కొనవచ్చు. స్పెసిమన్, నిజ వస్తువు. మొదటిసారిగా దేశం మొత్తానికి 10 సాధారణ మౌలిక అంశాలను గుర్తించింది. జాతీయ విద్యా విధానం 1986 ఒక విద్యార్థి వ్యక్తిగతంగా గరిష్ట సామర్థ్య స్థాయికి చేరుకోవడంలోనూ మరియు ప్రేరణ చెందించడంలో ఈ రకమైన మూల్యాంకనాన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు. లక్షణాత్మక మూల్యాంకనం